అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ప్రేమ అని వెక్కడ పార్ట్ 12 విందాం. మీరు ఎన్నోసార్లు అన్నారు కదా అజయ్ గారు, నేను సిగ్గు లేకుండా కేవలం డబ్బు కోసమే మీతో అలా నైట్ స్టాండ్ చేశానని. ప్రామిస్గా చెప్తున్నాను అజయ్ గారు, అప్పుడు మన మధ్య ఏమీ జరగలేదు. అలాగే నేను మిమ్మల్ని అంత డబ్బు ఎందుకు అడిగానో మీకు చెప్పాలి. అది నన్ను నిరూపించుకోవడానికి కాదు, దియా గురించి మీకు తెలియడానికి చెప్పాలి. 1 year బ్యాక్ పాప హెల్త్ బాగా అప్సెట్ అయినట్టుగా అనిపిస్తే నేను వర్క్ చేసే హాస్పిటల్కి దియాని తీసుకెళ్ళినప్పుడు తనకి హార్ట్ ప్రాబ్లం ఉందని తెలిసింది. దానికి 40 lakhs కావాలని, 1 year లోపు ఆపరేషన్ జరగకపోతే పాప ప్రాణాలకే ప్రమాదమని, మళ్ళీ పాపకి ఇలాంటి పెయిన్ వస్తే వెంటనే ఆపరేషన్ చేయాలని, ఈ లోపు 40 లక్షలు అరేంజ్ చేసుకోమని చెప్పారు. అందుకే మీరు నన్ను పెళ్లి చేసుకుంటానని అడగడంతో నేను మిమ్మల్ని ఆ వంకతో 40 లక్షలు అడిగాను. మీకు గుర్తుందా, దియా టూర్కి వెళ్ళింది కదా, అప్పుడే ఆ టూర్ నుండి వాళ్ళు మిస్ నాకు కాల్ చేసి దియా హార్ట్లో పెయిన్ వస్తోందని తన దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చేర్చామని, మీరు నాకు ఆల్రెడీ దియా హార్ట్ ప్రాబ్లం గురించి చెప్పారు కదా, అందుకే ఇప్పుడు పాపను తీసుకుని మీరు వర్క్ చేసే హాస్పిటల్ తీసుకొస్తున్నానని, మీరు ఆపరేషన్కి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకోండి అని చెప్పడంతో నేను వెంటనే మీకు కాల్ చేశాను డబ్బు కోసం. బట్ మీ కాల్ కలవలేదు. అందుకే ఏం చేయాలో తెలియక మీ ఆఫీస్కి వద్దాం అనుకునేలోపు మీ మేనేజర్ మనీ తీసుకురావడంతో అతనికి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి డబ్బు తీసుకునేంత టైం లేకపోవడంతో నేనే రూపనని అబద్ధం చెప్పి ఆ డబ్బు తీసుకెళ్లాల్సి వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళాక పాపకు ఆపరేషన్ చేయించాను. పాప సేఫ్ అని చెప్పారు. కానీ కొంతసేపటికి నేను కళ్ళు తిరిగి పడిపోతే అక్కడ గైనిక్ నన్ను చెక్ చేసి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేశారు. ఆ తర్వాత మీరు గుర్తుకొచ్చి కంగారు పడుతూ ఉండుంటారని అక్కడే ఉన్న నా కొలీగ్ ఫ్రెండ్తో పాపను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి అక్కడి నుంచి బ్యాలెన్స్ అమౌంట్ తీసుకుని ఇంటికి వచ్చి మీకు విషయం చెప్దాం అనుకునేలోపు మీరు విషయం ఏంటో కూడా కనుక్కోకుండా మీరు నన్ను అన్న మాటలు నేను మీకు పరాయిదాన్నన్న విషయం నాకు గుర్తు చేశాయి. అందుకే నేను మీ పాప గురించి చెప్పలేకపోయాను. తర్వాత దియా హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చాక ఎక్కడ రూపక్క పాపకు స్నానం చేయించేటప్పుడు ఆ ఆపరేషన్ తాలూకు గుర్తులు చూహేస్తుందో ఏమోనని పాపనికి నుంచి నేను చూసుకుంటానని చెప్పి పాపను నేను అక్క దగ్గర నుండి తీసేసుకున్నాను. అదొక కారణమైతే మీరు కూడా పాపని అక్కకు దూరంగా ఉంచమన్నారు. అలాగే ఎందుకో తెలీదు ఆ బ్లాక్మెయిలర్ కూడా పాపని అక్కకు దూరంగా ఉంచమన్నాడు. అందుకే దియా వచ్చిన వెంటనే మళ్ళీ తన బాధ్యతలు నేను తీసుకున్నాను. మాధురి తన మనసులో అనుకుంది కదా 3 కారణాలు ఉన్నాయని. ఆ 3 కారణాలు ఇవే. పాపకు కూడా ఈ విషయాలేవి ఎవరికి చెప్పొద్దని చెప్పాను. తర్వాత స్కూల్ వాళ్ళు తీసుకొచ్చినట్టుగా నా కొలీగ్ ఫ్రెండ్ వచ్చి తను ఇక్కడ దిగబెట్టి వెళ్ళింది. అజయ్ గారు, ఎప్పటికీ మీ ప్రేమకు నోచుకోలేనేమో అనుకున్న నాకు నేను ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి మీ ప్రేమను పొందాను. కానీ అది కేవలం నా కడుపులో ఉన్న మీ బిడ్డ గురించి అని గుర్తొచ్చిన ప్రతిసారి నేను ఎంతో నరకం అనుభవించాను. ఇదేంటి మీ బిడ్డ అంటుందని అనుకుంటున్నారు కదా. మీరు నమ్మినా నమ్మకపోయినా వాడు మన ఇద్దరి ప్రేమకు, మీ మీద నాకున్న ప్రేమకు ప్రతిరూపం వాడు. ఒకవేళ మీకు నమ్మకం కుదరకపోతే నాలాంటి నిస్సహాయాల కోసమే కనిపెట్టినట్టుగా ఉంది కదా ఒక టెక్నాలజీ, అదే DNA టెస్ట్. అది చేయించుకోండి. అప్పుడైనా మీకు నేను ఏ తప్పు చేయలేదని అర్థమవుతుంది. మీరు నన్ను నమ్మినా నమ్మకపోయినా మీ బిడ్డను మీరు మనస్ఫూర్తిగా మీ గుండెలకు చేర్చుకోవాలని కోరుకుంటున్నాను. ఇక రూపక్క, నీకు నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పుకుంటున్నాను. నిన్ను మీ హస్బెండ్ని అంత క్లోజ్గా చూసిన నేను నిజంగానే మిమ్మల్ని అబద్ధం చేసుకున్నాను. నా ప్లేస్లో ఎవరున్నా అలానే అనుకునేవారు. ఎందుకంటే నేను అక్కడికి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు కానీ అజయ్ గారు కానీ నాకు ఎప్పుడూ భార్యాభర్తల్లా కనిపించలేదు. అందుకే మీ ఇద్దరి మధ్య ఏదో గొడవ ఉందేమో అనుకునేదాన్ని. అలానే మీరు పైకి కలుస్తున్నట్టు నటిస్తున్నారేమో అనుకునేదాన్ని. అజయ్ గారిని నువ్వే 2వ పెళ్లి చేసుకోమని చెప్పినా కూడా ఏ భార్యకైనా తన భర్త 2వ పెళ్లి చేసుకుని వస్తే కొంచెమైనా కోపం, ఈర్ష్య, బాధ అన్నీ ఉంటాయి. కానీ నీలో నాకు వాటిలో ఏ ఒక్కటి కనపడకపోగా నువ్వే హారతిచ్చి మరీ మమ్మల్ని లోపలికి ఆహ్వానించి పాల గ్లాస్ ఇచ్చి మరీ నన్ను ఆయన పడగదిలోకి పంపావు. ఎంత నువ్వే ఆయన 2వ పెళ్లి చేసుకోమని చెప్పినంత మాత్రాన తన భర్తను ప్రేమిస్తున్న ఏ భార్య కూడా ఈ పనులేవీ చేయలేదు. అందుకే నిన్న ఆదిత్య గారితో చూడగానే నువ్వు అజయ్ గారిని మోసం చేస్తున్నందుకు బాధ, కోపం అన్నీ కలగలిపి వచ్చేసాయి. కానీ ఎంత కోపం, బాధ వచ్చినా కూడా నేను కూర్చుని నిదానంగా మాట్లాడతాను, కానీ చూసిందే నిజమని నమ్మేసి ఒకరిని అనవసరంగా నిందించను. కానీ రోజు ఎందుకలా చేయాల్సి వచ్చిందో తెలుసా? ఎందుకో తెలియదు, కానీ మొన్నటి నుంచి ఆ బ్లాక్మెయిలర్ నీకు అజయ్ గారికి మధ్య గొడవలు పెట్టమని, నన్ను అజయ్ గారి లైఫ్లో సెటిల్ అవ్వమని, లేకపోతే పాపను చంపేస్తానని బెదిరించాడు. అతను అలా బెదిరించినా కూడా నా మనసు ఎందుకో అస్సలు ఒప్పుకోలేదు మిమ్మల్ని విడదీయడానికి.
కానీ మళ్ళీ తర్వాత అలానే కాల్ చేసి బెదిరించడంతో ఇదే అదనుగా నేను అజయ్ గారి ముందు బ్యాడ్గా చూపించాలనుకునే అన్ని మాటలు అన్నాను, కానీ ఇంటెన్షనల్గా కాదక్క. ప్లీజ్ అక్క, నా మాటలకు నువ్వు హట్ అయి ఉంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇక అజయ్ గారు, నేను చివరిగా మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మనం ఎదుటివారి మీద నింద వేసేటప్పుడు ముందు వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి. మాట తూలే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలి. మీరు నన్ను అన్న ఒక్క మాట నా గుండెని 1000 ముక్కలు చేసేసింది. నాకు తెలుసు అజయ్ గారు, మీరేదో ఆవేశంలో మాట అనేసి ఉంటారని. కానీ ఒక భార్య ఏ మాట అయితే తన భర్త నోటి నుండి వినలేదో అదే మాట అని నన్ను మానసికంగా చంపేశారు. ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ నిజాలే. ఎందుకంటే చనిపోయే ముందు ఎవ్వరూ అబద్ధాలు చెప్పరు. ఏంటిది ఇలా మాట్లాడుతుంది అనుకుంటున్నారా? అవును అజయ్ గారు, నేను చనిపోబోతున్నాను. ఎందుకో తెలుసా? ఇంతకు ముందు వరకు అయితే నాకు పెళ్ళవుతుంది, నాకు భర్త వస్తాడు, మాకు పిల్లలు పుడతారు, అప్పుడు నేను ఒంటరిదాన్ని అవ్వనని అనుకునేదాన్ని. కానీ తర్వాత నా లైఫ్లోకి దియా రావడంతో ఇక నాకు పెళ్లి కాకపోయినా పర్వాలేదు, పాపనే నా ప్రాణంగా నాకంటూ ఒక సొంత తోడుగా పెంచుకుందాం అనుకున్నాను. అలానే పెంచాను కూడా. తర్వాత ఏవేవో జరిగిపోవడం, నేను మీ లైఫ్లోకి రావడం అన్నీ జరిగిపోయాయి. కానీ మన బంధం శాశ్వతం కాదని తెలిసి మన బంధం మీద ఎక్కువ ఆశలు పెంచుకోకూడదని అనుకుని రూపక్క మిమ్మల్ని నన్ను కలుపుతానన్నా కూడా, ఆ బ్లాక్మెయిలర్ నన్ను బెదిరించినా కూడా మీ లైఫ్కి నేను అడ్డం రాకూడదని నాకు డెలివరీ అయిన వెంటనే దియాన్ని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇప్పుడు నాకు డెలివరీ అయింది, మన బాబుని మీకు అప్పగించేశాను. దియా కూడా నాకు దూరం అయిపోయింది. కానీ ఇప్పుడు నేను అందరూ ఉన్న ఒంటరిదాన్ని అయిపోయాను. ఇప్పుడు రూపక్క మీకు భార్య కాదని తెలిసినా కూడా నేను మీ లైఫ్లోకి రాలేను అజయ్ గారు. ఎందుకంటే మీకు నేనంటే అసహ్యం. ఇప్పటి వరకు మీరు నా మీద చూపించిన ప్రేమ కేవలం మీ బేబీ కోసం మాత్రమే అని నాకు తెలుసు. ఇప్పుడు మీ బేబీ మీ చేతికి వచ్చేసింది, అందుకే ఇక నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను. ఎలాగో మీకు నేనంటే ఇష్టం లేదు కదా, అందుకే ఆ లెటర్తో పాటు నేను సైన్ చేసిన డివోర్స్ పేపర్స్ కూడా పంపించాను. ఎలాగో మంది కాంట్రాక్ట్ మ్యారేజ్ కాబట్టి ఈజీగానే విడాకులు వచ్చేస్తాయిలేండి. మీకు పెళ్ళంటే ఇష్టం లేదని నాకు తెలుసు, కానీ మీకోసం కాకపోయినా అట్లీస్ట్ మన బేబీ కోసమైనా మీరు 2వ పెళ్లి చేసుకుంటారని కోరుకుంటున్నాను. అప్పుడే నాకు ఆత్మశాంతి లభిస్తుంది అజయ్ గారు. నా వల్ల కావడం లేదు అజయ్ గారు. ఎంత ఆలోచించినా నేను బ్రతుకుండడానికి నాకు ఒక్క రీజన్ కూడా కనపడడం లేదు. అందుకే ఎవ్వరికీ అవసరం లేని నేను ఈ భూమికి భారంగా ఉండలేక, ఈ భూమి మీద ఒంటరిగా బ్రతకలేక, నాకంటూ నిన్నటి వరకు కొన్ని బంధాలున్నాయనే సంతృప్తితో మనస్ఫూర్తిగా కన్నుమూస్తున్నాను. మొన్నటి వరకు నేను చనిపోతే నా కోసం 2 కన్నీటి బొట్లు రాల్చే ఒక్క ప్రాణమైనా ఈ భూమి మీద ఉందా అని అనుకునేదాన్ని. ఇప్పుడు నా కోసం మీరు ప్రేమతో కాకపోయినా అట్లీస్ట్ జాలితోనైనా కన్నీళ్లు కారుస్తారని అనుకుంటున్నాను. నేను ఇలా అనడం మీకు ఫూలిష్గా ఉంది కదా, కానీ అదే నిజం. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క అనాథని బ్రతికున్నంతకాలం వేధించి వెంటాడే ఒకే ఒక ప్రశ్న, నేను చనిపోతే నా కోసం ఒక్కరైనా కన్నీరు కారుస్తారా అని. అందుకే అలా అడిగాను. ఇంకా మీతో ఎన్నెన్నో మాట్లాడాలని ఉంది అజయ్ గారు, కానీ మాటలు దొరకడం లేదు. మీరు అన్నారు కదా నన్ను మొదటి చూపులోనే ప్రేమించానని. నేనెంత దురదృష్టవంతురాలనో చూడండి. ఆ దేవుడు నాకు మీ ప్రేమ దొరకకుండా చేయడానికి మీకు నా మీద ప్రేమ పుట్టిన వెంటనే అసహ్యం కూడా కలిగేలా చేసేశాడు. ఆఖరిగా మిమ్మల్ని నేను ఒకే ఒక కోరిక కోరుకుంటున్నాను అజయ్ గారు. మీరు నన్ను ప్రేమించానన్నారు కదా, ఆ ప్రేమని జన్మలో పొందే భాగ్యం ఎలానో నాకు లేదు. కనీసం మీరు 2వ పెళ్లి చేసుకుంటే ఆ దేవుణ్ణి ఏదో ఒకలా వేడుకొని నేనే మీకు కూతురుగా పుడతాను. అప్పుడైనా మీ ప్రేమ నాకు తండ్రి ప్రేమలా పంచండి. అదే నేను కోరుకునేది. మీకు ఒక విషయం తెలుసా అజయ్ గారు? నేను కనీసం మనకు పుట్టిన బిడ్డను చూడలేదు కూడా, వాణ్ణి తాకను కూడా తాకలేదు. ఎందుకో తెలుసా? వాణ్ణి చూస్తే ఎక్కడ నాకున్న ఒకే ఒక్క తోడును కూడా మీకు ఇవ్వలేనేమోనని భయం వేసింది. అందుకే వాణ్ణి చూడకుండానే డైరెక్ట్గా మీ దగ్గర పంపించేశాను. ఇక శాశ్వతంగా మీ నుంచి సెలవు తీసుకుంటున్నా మీకు అస్సలు ఇష్టం లేని అనుపమ మాధురి అజయ్ ప్రతాప్ ఉప్పసనల. ఇక సెలవు. అది చదివిన అజయ్ ఒక్కసారిగా చలనం లేకుండా అలానే మోకాళ్ళ మీద పడిపోయాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.